Hi name, Govindar Reddy, founder of Zero to Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was very important topic అండి. సో రష్యా ఎంబీబీఎస్ గురించి అండి. సో మనం వస్తే సార్ ఇంకో విషయం కూడా అండి. సో రష్యా ఎంబీబీఎస్ గురించి వచ్చేసరికి మనకి ఈ వీక్ అంతా అండి. సో జూలై 17th అంటే టుడే మండే నుండి జూలై 7th నుంచి ఆగస్ట్ 1st వరకు అంటే అప్రాక్స్ సాటర్డే వరకు. సో ఈ వీక్ అంతా కూడా అంటే రష్యా గురించేనండి. అసలు రష్యా ఎందుకు బెస్ట్ కంట్రీ? సో రష్యా వర్సెస్ జార్జియా అవ్వచ్చు, రష్యా వర్సెస్ కిర్గిస్తాన్ అవ్వచ్చు, రష్యా వర్సెస్ ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు, రష్యా వర్సెస్ కరేబియన్ ఐలాండ్స్ అవ్వచ్చు, రష్యా వర్సెస్ అమెరికా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు. అసలు ఏది బెస్ట్ కంట్రీ? రష్యా బెస్ట్ కంట్రీయా, రిమైనింగ్ కంట్రీస్ బెస్ట్ కంట్రీయా? తర్వాత ఎన్ఎంసీ రూల్స్ గురించి, అసలు బెస్ట్ రష్యాలో ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో బెస్ట్ యూనివర్సిటీస్ ఏముంటాయి, రష్యన్ లాంగ్వేజ్ గురించి ఏంటి, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, రష్యన్ లాంగ్వేజ్ లో ఉంటుందా, రష్యాలో ఎంబీబీఎస్ బడ్జెట్ ఎంత అవుతుంది, రష్యాలో ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి, రష్యాలో పేమెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, రష్యాలో బడ్జెట్ ఎంత ఉంటుంది, హై బడ్జెట్ ఎంత ఉంటుంది, లో బడ్జెట్ ఎంత ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంటుంది, లైసెన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇలా ప్రతి టాపిక్ గురించి కూడా ఈ వీక్ అంతా కండక్ట్ చేస్తామండి. అంటే మీకు ఈ వీక్ అంతా వీడియోస్ అవ్వచ్చు, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా రష్యా ఎంబీబీఎస్ గురించి పూర్తిగా ఈ వీక్ అంతా కూడా రష్యా గురించే. సో ఈరోజు మండే నుంచి కమింగ్ సాటర్డే వరకు అంటే ఆగస్ట్ 1st వరకు, లేదా జూలై 31st వరకు అనుకోండి. మనకేంటంటే ఇంకా ఆగస్ట్ 1st నుంచి ఇంకా అఫీషియల్గా మీకు కౌన్సిలింగ్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి జూలై 31st వరకు లేదా ఆగస్ట్ 1st వరకు కూడా మీకు రెగ్యులర్గా మీకు రష్యా గురించి అసలు ఫుల్ ప్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఓకేనా? ఈ రోజు టాపిక్ ఏంటంటే బేసికల్గా రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందంట కదా. రష్యాలో మీరు ఎంబీబీఎస్ రష్యన్ లాంగ్వేజ్లో చదవాలంట కదా. రష్యాలో ఎగ్జామ్స్ అన్ని రష్యన్ లాంగ్వేజ్లో చదవాలంట కదా. రష్యాలో ఫైనల్ ఎగ్జామ్ రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుందంట కదా. అసలు ఎంబీబీఎస్ అంటేనే రష్యన్ లాంగ్వేజ్ అంట కదా. రష్యా అంటేనే క్లైమేట్ అంట కదా. రష్యా అంటేనే ఇంకంతా అసలు రష్యాలో ఏమీ లేదంట కదా. ఓన్లీ జార్జియా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్లోనే, ఓన్లీ ఎస్పెషల్లీ జార్జియా, కిర్గిస్తాన్లోనే, ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు, ఇటన్నిటిలో కూడా అందరు పేషెంట్స్ అంతా ఇంగ్లీష్ మాట్లాడతారంట కదా. రష్యాలో మాత్రమే రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడాలంట కదా. ఈ జార్జియా వాళ్ళంతా స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి కూడా మమ్మీ డాడీ అంటారంట కదా. ఇంకా చచ్చిపోయారు అంటే పేషెంట్స్ కూడా టోటల్ అందరూ మమ్మీ డాడీ, డాక్టర్ అంటే అంత టోటల్ ఇంగ్లీష్ మీడియం అంటారంట కదా. ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివారంట కదా. కిర్గిస్తాన్ అంతా పేషెంట్స్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా. అసలు నిజాలేంటి? రష్యా గురించి ఇంత నెగిటివిటీ అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారంటే సార్ బేసికల్గా రష్యా అనేది అసలు అల్టిమేట్ డెస్టినేషన్ అన్నమాట ఎంబీబీఎస్కి. ఎందుకంటే రష్యా వరల్డ్లో ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ కనుక్కుంది రష్యా ఫస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ వరల్డ్లో కనుక్కుంది రష్యా. కాబట్టి చెక్ చేసుకోండి. మీకు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే మన ఢిల్లీ ఎయిమ్స్ అవచ్చు, మీకు ఇండియాలో ఎలాంటి మెడికల్ కాలేజ్ కావాలన్నా జస్ట్ మీరు నీట్ క్వాలిఫై అవ్వకపోయినా మీ బడ్జెట్ 20 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో ఉంటే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎలాంటి మెడికల్ కాలేజ్ కావాలన్నా రష్యాలో దొరుకుతుంది. మీకు రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ మీకు దొరుకుతుందని అంటే రిమైనింగ్ అంటే ఇప్పుడు కిర్గిస్తాన్ ఉందనుకోండి, కిర్గిస్తాన్ ఏమీ ఉండదు, ఏమి లేదు కాబట్టి వాళ్ళంతా కాలే 30 యూనివర్సిటీలు బ్యాన్ చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు జార్జియా అంట, జార్జియా గురించి చెప్తే జార్జియా యూరోపియన్ కంట్రీ అంట, జార్జియా మెడికల్ హబ్ ఆఫ్ యూరప్ అంట, జార్జియా బెంగళూరు క్లైమేట్ అంట, జార్జియాలో ఎంబీబీఎస్ డైరెక్ట్గా ట్రంప్ పక్కన కూర్చుంటారంట. అంటే మీకు ఎంత అంటే ఈ మాటలని చెప్పేది ఏంటంటే మనకి ఇంటికి వచ్చిన పిఆర్ వాళ్ళు చెప్తారు చూస్తారా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేసేవాళ్ళు. సో వాళ్ళంతా చెప్పేది అనమాట. అంటే రియాలిటీకి ఏముండవు, అంతా టోటల్గా ఏంటంటే మీకు ఇంకా రియల్గా చెప్పాలంటే ఇంకా బూతులు అంటే మామూలుగా అంటే మీకు మిమ్మల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, మిస్లీడ్ చేయాలని తప్పితే రియల్గా అయితే అసలు నథింగ్ అండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, జార్జియా ఒకసారి పాపులేషన్ ఇంగ్లీష్లో మాట్లాడుతుందా, జార్జియా అంట యూరోపియన్ కంట్రీయా, జార్జియా అంటే యూరోప్ హబ్ అంట, మెడికల్ హబ్ అంట. అంటే ఇంకా ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ ఇంకా అసలు ఏమి లేవు అంట. మొత్తం జార్జియా వచ్చి ఇక్కడ సర్జరీలు చేసుకుని అక్కడ డిశ్చార్జ్ అయ్యి డైరెక్ట్గా ఆఫ్రికా యూరోప్లో బతుకుతున్నారంట. అంటే ఏ రేంజ్ ఆఫ్ ఎలివేషన్స్ ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మొదటి తెలివితేటలు అనమాట ఇవన్నీ. అంటే మనకి ఇంజనీరింగ్ అడ్మిషన్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తారు చూస్తారా, అలా చేస్తున్నారు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా. సో కాబట్టి ఇంత మొదటి తెలివితేటలు పెట్టుకొని బేసికల్గా సో వాళ్ళ మాటలు మీరు నమ్మారనుకోండి ఇంకేం ఉండదు అక్కడ. మీరు కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఏం అడగండి, జార్జియా అనేది యూరోపియన్ కంట్రీయా, జార్జియా అనేది క్లైమేట్ బెంగళూరు క్లైమేట్లో ఉంటుందా, జార్జియా అనేది మెడికల్ హబ్ ఆఫ్ యూరోపా, అంటే అక్కడ వాళ్ళందరూ వచ్చి సర్జరీలు జార్జియాలో చేయించుకుంటారా. అసలు మీకు విషయం చెప్పంటారా, మీరు జార్జియాలో ఎంబీబీఎస్ చదివితే జార్జియాలో ఎంబీబీఎస్ ఒక పేషెంట్ ఒక డైరెక్ట్గా మీరు టచ్ కూడా చేయలేరు. ఒక్క పేషెంట్ కాదు, మీకు డెడ్ బాడీస్ కూడా దొరకవు, జస్ట్ ప్లాస్టిక్ బాడీస్ అన్నీ. జార్జియాలో తట్టించే డైరెక్ట్గా అమెరికా అంట. ఎలా వెళ్తారంటే అమెరికా ఏ విధంగా వెళ్తారు? ఎవడో ఇలా అంటే ఇక్కడ చదివించాడంటే ఒక డాక్యుమెంట్ ఇస్తారంట, ఒక పేపర్ ఇస్తారంట, ఆ పేపర్ డైరెక్ట్ తీసుకెళ్ళి ఆ కాలేజీలో సబ్మిట్ చేస్తే ఇంకా ఫ్రీ మెడికల్ పీజీ అంట. అంటే ఎర్రి వెంగళప్పని చేస్తున్నారండి ఏపీ తెలంగాణ మొత్తాన్ని బేసికల్గా నిజంగా చెప్పాలంటే. అంటే అంత ఏ విధంగా అంటే ఈజీగా అంటే మిమ్మల్ని అలా చేయడమే ఇంకా. సో కాబట్టి ఇవన్నీ నమ్మొద్దు బేసికల్గా. మీరు నమ్మాలి అనుకుంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను రష్యా గురించి చెప్తున్నా, మీరు కావాలంటే రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందా, అసలు ఎవరికి ఉంటుంది? మీకు రష్యాలో వచ్చేసరికి
మనకి ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఏదైనా స్కూల్ తీసుకుంటే మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. సేమ్ దట్ రష్యాలో కూడా అంతే. రష్యాలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కాబట్టి, అవి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కాబట్టి వాళ్ళు లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్ చదువుకుంటారు, వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకుంటారు, లేదు మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కదా, మన కంపల్సరీ ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఏ మీడియం అయితే ఆప్ చేసుకుని చదువుకుంటారు, అప్లికేషన్ పెట్టినప్పుడు మీకు అడ్మిషన్ లెటర్ వస్తుంది, మీకు ఆ మీడియాలోనే ఎగ్జామ్స్ జరుగుతాయి, ఆ మీడియాలో అన్ని ఎవ్రీథింగ్ అంతా జరుగుతాయి. సగం ఇంగ్లీష్లో సగం రష్యన్లో జరగవు కదా. సో యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం మీకు ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఆ యూనివర్సిటీలో అడ్మిషన్లు యాక్సెప్ట్ చేస్తాయి. సో బేసిక్ రూల్ అనమాట. మిమ్మల్ని ఏంటంటే ఈజీగా మ్యానిపులేట్ చేసి మిస్లీడ్ చేసి జార్జియాలో కిర్గిస్తాను, దానితో జార్జియా అమెరికాలో ఫ్రీ పిజీ, తర్వాత యూరోపియన్ కంట్రీ, అంటే నోటికి ఎంత వస్తుంది అంతక. అంటే ఎదుటోళ్ళంతా ఏంటంటే ఎర్రి వెంగలప్పుడు ఇలా అంటే ఇంకా బీభత్సం అనమాట. అది ఇంకా అల్టిమేట్ ఆ రేంజ్ ఆఫ్ మ్యానిపులేషన్ ఇంకా నెవర్ బిఫోర్ అనమాట, నెవర్ ఆఫ్టర్ కూడా. సో అంత మ్యానిపులేషన్ అనమాట. సో కాబట్టి అంత మ్యానిపులేషన్ అనేది దట్స్ అది ఇంకా ఎవరైనా మ్యానిపులేట్ చాలా మంది ఎర్రిపప్పులు అయ్యారు, ఇంత వెళ్ళిన వాళ్ళు ఎర్రిపప్పులు అయ్యారు, ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు అవుతారు. ఇంతకుముందు ఫిలిపీన్స్లో కూడా అంతే చెప్పేవాళ్ళు. ఈ మధ్య ఎక్కడ చూసా జార్జియా ఫిలిపీన్స్లో అంటే ఒక కాలేజ్ ఉందంటే ప్రపంచంలోనే నెంబర్ 1 కాలేజ్ అంట. దాని వరల్డ్ ర్యాంక్ చూస్తే లాస్ట్ నుంచి ఫస్ట్. మీరు చూడండి, ఎక్కడో వీడియో ఉంటుంది. అంటే కాలేజ్ పేర్లు తీయడం ఎందుకని నేను మాట్లాడలేదు, కానీ వరల్డ్ అంటే ది బెస్ట్ అంట, ప్రపంచంలో అది బెస్ట్. ఆ కంట్రీ కంటే ప్రపంచంలో ఏ కంట్రీస్ లేవు అంటాక, ఆ కంట్రీ అనంట, అది కూడా ఫిలిపీన్స్లో ఉన్న కంట్రీ అనంట. సో కాబట్టి అంటే మీరు ఆ వరల్డ్ ర్యాంకింగ్ చూస్తే లాస్ట్ నుంచి ఫస్ట్ ఉంది, 18,1900 ఉంది వరల్డ్ ర్యాంకింగ్. సో కాబట్టి మీరు అంటే వీళ్ళకి అంటే ముదర్లు అనమాట, అంటే పెద్ద దేశ ముదర్లు అనమాట వీళ్ళంతా. అంటే ఏ విధంగా ఎర్రి పప్పని చేయాలి జనాల్ని, ఏ విధంగా ఎర్రి పప్పని చేయాలి స్టూడెంట్స్ని, ఆ రేంజ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటారనమాట. కాబట్టి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి, ఓకేనా. మీకు రష్యాలో ఒకసారికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకునేది డే టు డే కమ్యూనికేషన్ కోసం. ఇప్పుడు మీకు బీ కేటగిరీ లేదా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీరు ఢిల్లీ ఎయిమ్స్ వెళ్ళారు, లేదా బీ కేటగిరీ ఏ తమిళనాడు కేరళ వెళ్ళారు. సో మీరు వెళ్తే ఏం చేస్తారు అక్కడ అంటే, మీరు ఇప్పుడు తమిళనాడు వెళ్ళారు కాబట్టి తమిళ్ ఎంబీబీఎస్ చదువుతారా, తమిళ్ ఎంబీబీఎస్ ఇంగ్లీష్, తమిళ్ ఎంబీబీఎస్ ఇంగ్లీష్ పరీక్షలు రాస్తారా, లైసెన్స్ తమిళ్లో వస్తుందా, రాదు కదా. సేమ్ లెట్ రష్యాలో కూడా అంతే. మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేట్ చేసి మిస్లీడ్ చేసి గొర్రెలా తయారు చేస్తారు. ఇంతకుముందు ఫిలిపీన్స్ 20,000 మంది గొర్రెలను తయారు చేస్తారు. ఆ గొర్రెలంతా ఏమైంది ఇప్పుడు దేనికి పనికిరాకుండా పోయారు. ఇంతకుముందు కిర్గిస్తాన్ అలానే తయారు చేస్తారు. ఆ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఎవరో డౌట్ అడిగారు, సార్ ఇప్పుడు కిర్గిస్తాన్ నేను యూనివర్సిటీలు ఎత్తేసారు కదా, వాళ్ళ పరిస్థితి అంటే ఏమీ లేదు, ఏది ఇంటికైనా రావాలి లేదా డిగ్రీ అయినా ఇన్వాలిడ్. 100% ఇన్వాలిడ్. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ తీసుకుంటే నాట్ వ్యాలిడ్. మీరు ఏదైనా యూనివర్సిటీ ఇప్పుడు డిగ్రీ ఇవ్వట్లా, వేరే యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, వేరే కంట్రీకి వెళ్ళాలి, వేరే యూనివర్సిటీ ఇంకేమన్నా అక్కడ అన్నీ అయిపోయినాయి కదా కిర్గిస్తాన్లో, ఆ డిగ్రీస్ అని 100% ఇన్వాలిడ్ ఇంకా ఇండియాలో. సో కాబట్టి అందుకు నేను చెప్పేది, మీరు వెళ్ళే ముందు ఏ కంట్రీ వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీ వెళ్తున్నారు, మిమ్మల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు, మీకు ఏం కావాలో అదే ఇస్తారు. మనకి ఇంటి దగ్గరకు వచ్చే పిఆర్ అదే కదా చెప్పేది. నారాయణ చైతన్య పిఆర్ వచ్చి ఆ మెయిన్ నారాయణ చైతన్య కూడా తెలియదు, ఆ మెయిన్ హెడ్స్ కూడా తెలియదు, వీళ్ళు చెప్పే అంత మ్యాటర్. ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తారనమాట. సో కాబట్టి మీరు 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ అనేది బేసిక్ డే టు డే కమ్యూనికేషన్ కోసం మాత్రమే. మీకు ఏ ఎగ్జామ్స్ కూడా రష్యన్లో ఉండవు, ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు ఇంగ్లీష్ కూడా ఆప్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఉంటాయి, రష్యన్ ఆప్ చేసుకుంటే రష్యన్లో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ రష్యన్ స్టూడెంట్స్, అక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ రష్యన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే రష్యన్ మీడియం ఆప్ చేసుకుంటారు అంటే వాళ్ళకి లాంగ్వేజ్లో జరుగుతాయి ఎగ్జామ్స్. మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం ఆప్ చేసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్లో జరుగుతాయి. అంతే తప్పితే మిమ్మల్ని ఏంటంటే జస్ట్ ట్విస్ట్ చేస్తారనమాట. కాబట్టి ట్విస్ట్ చేసి మంచి మెడికల్ కాలేజ్ ఉంది రష్యాలో. మీకు చెప్పా కదా, వరల్డ్లో ఫస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కుంది రష్యా, వరల్డ్లో ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ కనుక్కుంది రష్యా. సో కాబట్టి ది బెస్ట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మీకు జస్ట్ క్వాలిఫై అయిపోయినా మంచి మెడికల్ కాలేజ్ రైట్ నో రష్యాలో ఉన్నాయి. మీ 20 లక్షలు ఉన్నాయి, 25, 30, 35, 40, 45 లక్షలు. మీరు బడ్జెట్ పెట్టుకుంటే మీకు ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీ కూడా సీట్లు దొరుకుతాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బ్రాడ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.